ఇక తన అభ్యర్థిత్వానికి కూటమిలోని అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి అన్నారు సానా సతీష్. రాష్ట్రం కోసం ఢిల్లీలో పనిచేస్తానంటున్నారు. తనపై ఉన్న ఈడీ, సిబిఐ కేసులపైన సానా సతీష్ స్పందించారు. ఆయన ఏమంటున్నారు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్న పేరు సానా సతీష్. ఇంతకీ సానా సతీష్ తెలుగుదేశం పార్టీలో సుపరిచితం అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సానా సతీష్ పరిచయం అవసరం. ప్రస్తుతం మనతో సానా సతీష్ నాడు రాజ్యసభ సభ్యులుగా ఆయన నామినేషన్ వేశారు. ఎన్నిక కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు కూడా. సార్, గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా సానా సతీష్ ఎవరు, ఒక చాలా టఫ్ కాంపిటీషన్లో మీరు ఈ పదవి దక్కించుకున్నారు. ఎట్లా ఉంది, ఎందుకు ఇంత ప్రాధాన్యత మీకు లభించింది పార్టీలో అంటే? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుందండి. అందులో డౌట్ ఏమీ లేదు. అంచేతే నాకు వేళ వచ్చిన పదవి కూడా నేను లాస్ట్ 10 సంవత్సరాలుగా 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నా వంతు నేను కృషి చేస్తున్నాను. సీటు ఆశించాం, రాలేదు. కానీ అయినా కూడా పార్టీకి కట్టుబడి మనం చేయాలి, మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలన్న దాని మీద ఒక ఉద్దేశంతో పనిచేసాం. దాన్ని గుర్తించారు. మీ అభ్యర్థిత్వాన్ని జనసేన కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది, భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి, నిజమేనా? అవన్నీ ఊహాగానాలండి. ఈ అభ్యర్థిత్వం పవన్ కళ్యాణ్ గారు సమర్థించారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సమర్థిస్తేనే నన్ను అభ్యర్థిగా పెట్టారు. నాకు అందరితో కూడా మంచి రిలేషన్సే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కానీ సానా సతీష్ అంటే గతంలో కొందరుకున్న పరిచయం ఏంటంటే కొన్ని సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు ఉన్నాయి సానా సతీష్ మీద. ఇట్లాంటి అభ్యర్థికి రాజ్యసభ తెలుగుదేశం పార్టీ ఎలా ఇస్తుందని ఒక ఆరోపణ కావచ్చు, విమర్శ కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వస్తుందానికి ఏం చెప్తారు? ఈ కేసులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయండి. కేసులు ఏంటి అన్నది ముఖ్యం. అలా దాంట్లో ఏంటంటే కేసులు విషయం గురించి మాట్లాడటానికి కూడా అన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇటువంటి దానికి అభ్యర్థి ఇక్కడ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. ఆ పర్సనల్ సమస్యను తీసుకొచ్చి మన కష్టపడిన వాళ్ళని వేరు చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అంచేత నా ఒక్క కృషిని చూసి ఆయన నన్ను, మీకంటే సీనియర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ ఆవేదనతో లెటర్లు కూడా రాస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో బీసీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఢిల్లీలో లాబింగ్ ఎఫెక్టివ్గా చేయగలరనే సతీష్కి ఒక పేరుంది, దాంతోనే ఈ అవకాశం వచ్చిందన్న ఆరోపణలకి అది ఆరోపణలు నేను సమాధానం చెప్పలేదు. ఎవరు ఆరోపణలు చేస్తారో వాళ్ళని అడగండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను ఢిల్లీలో పనిచేస్తాను. దాని వరకు నేను చెప్పగలను. అందరి ఏకగ్రీవంగానే అందరి ఆమోదంతోనే తనకి ఈ పదవి లభించిందని చెప్తున్నారు. సో మొత్తానికి సానా సతీష్కి ఈ పదవి లభించడం పైన తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ అవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా సానా సతీష్ పదవి పట్ల కావచ్చు, సానా సతీష్ అభ్యర్థిత్వం పట్ల నడుస్తున్న చర్చకి ఆయన చెప్పిన సమాధానం. శ్రీరామ్తో ఈశ్వర్, టీవీ9 ఏపీ అసెంబ్లీ నుంచి.